మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి చూద్దాం. ఎఫ్బిడి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఒక సిస్టంలో ఒక రెండు మూడు బ్లాక్స్ ఉన్నాయి, 2-3 మాసెస్ ఉన్నాయి. ఒక సిస్టంలో 2-3 మాసెస్, 2-3 థింగ్స్ ఉన్నాయి. ఓకేనా? అప్పుడు ఒక బాడీని ఐసోలేట్ చేసి ఏం చేయాలి? ఐసోలేట్ ఎ బాడీ ఫ్రమ్ ది సిస్టమ్ నుంచి ఒక బాడీని ఐసోలేట్ చేసి దెన్ ఇండికేట్ all the forces acting on that block, acting on the body. అంటే ఒక బాడీని సిస్టమ్ నుంచి ఐసోలేట్ చేసి దాని మీద అన్ని ఫోర్సెస్ని మనం డ్రా చేయగలిగితే దాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఫోర్సెస్ గురించి తెలియాలి. ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి యూజువల్గానే తెలిసి వాటి మీద కొద్దిగా ఐడియా ఉంటే అప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయగలం. సో మనం చూడాల్సింది ఏంటి? వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ ఫోర్సెస్ వి సీ యూజువల్లీ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మెకానిక్స్లో ఎటువంటి ఫోర్సెస్ చూస్తామని చూసి అప్పుడు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్గా ఎఫ్బిడీస్కి ఇద్దాం. ఓకేనా? సో యూజువల్ ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వెయిట్ చూస్తాం ఎప్పుడు కూడా. ఎంజీ వెయిట్ ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా కనిపిస్తూనే ఉంటుంది. ఏదైనా బ్లాక్ ఉందంటే దానికి ఒక మాస్ ఉంటుంది, దానికి మాస్ ఉందంటే దానికి వెయిట్ ఉంటుంది. సో వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నార్మల్ రియాక్షన్ ఏంటి అనేది దీని గురించి మాట్లాడదాం. నార్మల్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మీకు టెన్షన్ కూడా చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. సో టెన్షన్ ఫోర్స్ ఒకటి. తర్వాత స్ప్రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో స్ప్రింగ్ ఫోర్స్ ఒకటి. తర్వాత 5th వన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి. ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్రిక్షన్ గురించి మనం తర్వాత వేరే కంప్లీట్ సెక్షన్ పెట్టుకుంటాం. మనం ఫ్రిక్షన్ ఫోర్స్ గురించి కంప్లీట్గా చదువుతాం. కాబట్టి ఆ ఫోర్స్ ఎక్కువగా ఫ్రిక్షన్ మనం చదివిన తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తాం. ప్రస్తుతానికి ఎక్కువగా ఈ ఫోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఈ 3 కనిపిస్తాయి: వెయిట్, నార్మల్ ఫోర్సు, టెన్షన్ ఫోర్సు. బేసిక్ ప్రాబ్లమ్స్లో మనం చేసే బేసిక్ ప్రాబ్లమ్స్. తర్వాత స్ప్రింగ్ ఫోర్సెస్, తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనమాట. ఒక్కొక్క దాని గురించి చూద్దాము. వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలో తెలిస్తే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ని ఈజీగా డ్రా చేయగలుగుతాం. పాజ్ చేసి నోట్ చేసుకోండి ఇవి. రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి? వెయిట్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, వెయిట్ ఆఫ్ ది బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ పెట్టాం, M అనే బ్లాక్ పెట్టాం, మాస్ M ఉన్న బ్లాక్ పెట్టాం. అప్పుడు దీని వెయిట్ ఎలా యాక్ట్ చేస్తుంది? వెర్టికల్లీ డౌన్. ఎలా యాక్ట్ చేస్తుంది? వెర్టికల్లీ డౌన్. వెయిట్ అంటే ఏంటి? మాస్ ఇంటూ హైట్, మాస్ ఇంటూ గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో వెయిట్ W ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అన్నమాట. ఎలా యాక్ట్ చేస్తుంది ఇది? ఎప్పుడు కూడా వెర్టికల్లీ డౌన్. రాసి పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వెర్టికల్లీ డౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది ఇలాగా. దీని మీద మాస్ M ఉంది. ఎంజీ ఇలా డ్రా చేస్తామా? అలా డ్రా చేస్తామా? ఎంజీ చెయ్యం. ఎందుకంటే ఎంజీ ఈజ్ నాట్ నార్మల్ టు ద సర్ఫేస్కి పర్పెండిక్యులర్ కాదు. ఈ కాంటాక్ట్ సర్ఫేస్కి, ఎర్త్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ గీయాలి. అంటే ఇలాగా వెర్టికల్లీ డౌన్ గీయాలి ఎప్పుడు ఎంజీ. అర్థమైందా? అంతేగాని ఇలా గీయకూడదు. ఓకేనా? సో ఎంజీ ఎప్పుడు కూడా వెర్టికల్లీ డౌన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 ఎగ్జాంపుల్స్ డ్రా చేసుకోండి, తెలిసిపోతుంది మీకు, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వన్, నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి? నార్మల్ ఫోర్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో కాంటాక్ట్లో ఉందని దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. అలాగే టెన్షన్ కూడా కాంటాక్ట్ ఫోర్సే, ఫ్రిక్షన్ కూడా కాంటాక్ట్ ఫోర్సే. ఇవన్నీ కూడా కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనకి ఫోర్స్ వస్తుంది. దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం. నార్మల్ ఫోర్స్ అని ఎందుకన్నామంటే దిస్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ normal to the surface in contact. అంటే ఈ ఫోర్స్ ఎప్పుడు కూడా
సర్ఫేస్కి ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అంటే ఒక సర్ఫేస్ ఉంది, దీని మీద ఒక మనిషి నిలబడ్డాడు, ఓకేనా, ఒక మనిషి నిలబడ్డాడు. ఈ సర్ఫేస్ మనిషి మీద ఏం అప్లై చేస్తుంది, ఒక నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అలాగే మనిషి సర్ఫేస్ మీద నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అర్థమైందా? ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ తీసుకోవాలి, ఏ బాడీకి ఆ బాడీ తీసుకోవాలి. ఈ బాడీని సపరేట్ చేసామనుకో, ఇది ఈ బాడీతో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఇది దీని మీద ఒక నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అలాగే ఈ బాడీతో కాంటాక్ట్లో ఉంది, సో ఇది దీని మీద ఒక నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. ఎప్పుడు కూడా అవన్నీ ఉంటే నార్మల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్లాక్ తీసుకున్నాను, మాస్ m, ఒక బ్లాక్ మాస్ m తీసుకుంటే బ్లాక్ మీద దీనివల్ల దాన్ని సపరేట్ డ్రా చేసుకుందాం. దీన్ని జరిపేస్తున్నాను, ఒక దగ్గర రాద్దామంటే సరే ఇక్కడ డ్రా చేద్దాం, ఓకేనా. అదే ఇంక్లైన్డ్ ప్లేన్ నేను ఇక్కడ తీసుకున్నా. ఈ బ్లాక్ ఇక్కడ తీసుకుంటే మాస్ m, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ దీని మీద నార్మల్ ఫోర్స్ n ఎలా యాక్ట్ చేస్తుంది. చూడండి, n ఎలా డ్రా చేశాను, సర్ఫేసెస్కి నార్మల్గా డ్రా చేశాను. m దీని మీద సేమ్ ఫోర్సు నార్మల్గా యాక్ట్ చేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఎప్పుడూ కూడా ఆ విధంగా యాక్ట్ చేస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చెరిపేస్తున్నాను, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఈ విధంగా ఒక బ్లాక్ 2 kg ఉంది, ఇంకో బ్లాక్ ఏదో 3 kg ఉంది. ఇప్పుడు దీని మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, 10 న్యూటన్స్ అప్లై చేస్తున్నాను. నేను ఎవరి మీద 10 న్యూటన్స్ అప్లై చేస్తున్నాను, 2 kg మీద 10 న్యూటన్స్ అప్లై చేస్తున్నాను. సో 2 kg ఏం చేస్తుంది, 2 kg అప్లైస్ సమ్ ఫోర్స్ ఆన్ 3, దట్ సమ్ ఫోర్స్ ఈజ్ నార్మల్ ఫోర్స్. సర్ఫేస్కి నార్మల్ ఎందుకు అప్లై చేస్తుంది, దీంతో ఇది కాంటాక్ట్ ఉంది కాబట్టి. కాంటాక్ట్ లేకపోతే అప్లై చేయదు. 2 అనేది దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, దానిలోనే ఉంటాం నార్మల్ ఫోర్స్ అంటాం. న్యూటన్స్ థర్డ్లో ఏం చెప్తుంది మనకి, ఎప్పుడైతే నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నావో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ విల్ బి యాక్టెడ్ ఆన్ యూ. న్యూటన్స్ థర్డ్లో ఏం చెప్తుంది, ఎప్పుడైతే నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేస్తావో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ యూ. సో ఈ విధంగా, సో దెర్ ఈజ్ ఏ నార్మల్ ఫోర్స్, ఈ 10 న్యూటన్స్ దీని మీద ఉంది అలాగా. దెర్ ఈజ్ ఏ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ బ్యాక్ ఆన్ టు ద 2 kg బై 3 kg. సో ఈ నార్మల్ ఫోర్స్ ఎలా డ్రా చేశాను, ఈ రెండింటి మధ్యలో నార్మల్ టు ద సర్ఫేస్. ఎప్పుడైతే రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయో, ఇక్కడ కానీ అప్పుడు రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది, అదే నార్మల్ ఫోర్స్. అది ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. ఇంకో పాయింట్ రాసుకోవాలి ఇక్కడ, నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్, ఇట్ ఈస్ ఆల్వేస్ పుషింగ్ ఫోర్స్, ఆల్వేస్ పుషింగ్ ఫోర్స్. చూడండి, ప్రతి దగ్గర చూడండి, ఈ నార్మల్ ఫోర్స్ దీన్ని ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది. ఈ నార్మల్ ఫోర్స్ దీన్ని ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది. ఈ నార్మల్ ఫోర్స్ దీన్ని ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది. సో నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పుషింగ్ ఫోర్స్. పుల్ చేయదు, బాడీని ఎప్పుడు పుల్ చేయదు. ఇప్పుడు 3 ఉందనుకో, 3 నెలలు లాగట్లేదు, 2 నెలలు లాగట్లేదు, పుల్ చేయదు, ఎప్పుడు కూడా పుష్ చేస్తుంది. ఆ పాయింట్ చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఆలోచించడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా పుష్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. డ్రా చేసుకుని రాసుకోవాలి, పాజ్ చేసి. నెక్స్ట్ మనకు ఉన్నది థర్డ్ వన్, టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఎందులో ఉంటుంది, స్ట్రింగ్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ తీసుకున్నాను, ఈ బ్లాక్ని ఒక థ్రెడ్ పెట్టి ఒక లాగుతున్నాడు, ఒక స్ట్రింగ్ పట్టుకుని లాగుతుంటే ఈ స్ట్రింగ్లో ఏమవుతుంది, టెన్షన్ జనరేట్ అవుతుంది. వీడు ఎఫ్ అనే ఫోర్స్ పెట్టి లాగుతున్నాడు అనుకోండి దాన్ని, అప్పుడు ఈ స్ట్రింగ్లో ఏమవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి, ఎక్కడైతే వీడు పట్టుకున్నాడో అక్కడి నుంచి. ఎలాగా, పుల్ చేస్తూ. టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పుల్లింగ్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఏమనుకున్నాం, పుషింగ్ ఫోర్స్ అనుకున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని నార్మల్ ఫోర్స్ ఏమో పుష్ చేస్తుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని టెన్షన్ ఎప్పుడు పుల్ చేస్తుంది. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పుల్ చేయాలంటే దీని మీద యాక్ట్ చేస్తుంది టెన్షన్ ఫోర్స్. ఈ విధంగా
అందుకే చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఫోర్స్ని పుషింగ్ అనుకోవడం, టెన్షన్ ఫోర్స్ని పుల్లింగ్ అనుకోవడం చాలా ఇంపార్టెంట్. పుల్లింగ్ అంటే ఏంటి? ఇట్ ఆల్వేస్ పుల్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఎప్పుడు కూడా పుల్ చేస్తూ ఉంటుంది అని అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుల్లి తీసుకున్నాను. పుల్లి అంటే తెలుసు కదా, మనం చేసేసి నూతిలో తోడతాం పుల్లి, అదనమాట. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక మాస్ ఉంది M1, ఇక్కడ ఒక మాస్ M2 ఉంది. ఓకేనా? ఇదంతా ఒక స్ట్రింగ్ కదా, దీంట్లో టెన్షన్ ఉంటుంది. దీంట్లో టెన్షన్ ఏం చేస్తుంది? ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇలా పెడతావా యారో, ఇలా పెడతావా, ఏది కరెక్ట్ రెండిట్లో? ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎలా ఏది పెడతావు? ఎప్పుడు కూడా పుల్ చేస్తుంది. అంటే టెన్షన్ ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మరి టెన్షన్ ఎలా డ్రా చేస్తావు? పైకి తీస్తావా కిందకి తీస్తావా? పైకి. ఎందుకంటే ఆల్వేస్ పుల్స్ ద బాడీ. ఎప్పుడు పుల్ చేస్తుంది, పుష్ చేయదు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా టెన్షన్స్ ఉంటాయి, డ్రా చేసుకోండి. సో టెన్షన్ ఫోర్స్ డెవలప్స్ ఇన్ ద స్ట్రింగ్స్ అండ్ ఆల్వేస్ పుల్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది రాసుకుంటే ఈజీగా మీరు టెన్షన్స్ చేయగలుగుతారు. నెక్స్ట్, సో నార్మల్ ఫోర్స్ గురించి చదివాము, తర్వాత టెన్షన్ ఫోర్స్ గురించి చదివాము, ఎలా డ్రా చేయాలో చూసాము. అలాగే 4th వన్ స్ప్రింగ్ ఫోర్స్. ఒక స్ప్రింగ్ని ఇక్కడ ఫిక్స్ చేద్దాం. స్ప్రింగ్స్ గురించి ఇంకా తర్వాత నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఇది న్యాచురల్ లెంత్. ప్రస్తుతానికి చిన్న ఇంట్రడక్షన్ అంతే. సో ఇది ఒక న్యాచురల్ లెంత్లో ఉంది. ఇక్కడ ఒక మనిషి ఏం చేశాడంటే ఈ స్ప్రింగ్ని ఒక ఎక్స్ డిస్టెన్స్ లాగాడు. ఎంత ఎలాంగేట్ చేశాడమ్మా? ఎక్స్ డిస్టెన్స్ లాగితే ఎంత ఎక్కువ వీడు పుల్ చేస్తే అంత ఎక్కువ ఫోర్స్ వస్తుంది. అందుకే స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ అంటారు. అంటే ఎంత ఎక్కువ లాగితే అంత. ఫస్ట్ స్ప్రింగ్ని సాగదీయడం ఈజీ, తర్వాత ఇంకొంచెం సాగదీయడం ఇంకొంచెం కష్టం, ఇంకా సాగదీయడం ఇంకా కష్టం. సో ఎంత ఎక్కువ పుల్ చేస్తే అంత ఎక్కువ ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ కూడా నువ్వు ఇటువైపు లాగుతున్నావు. ఎక్స్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. హౌ ఫోర్స్ యాక్ట్స్? ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. స్ప్రింగ్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? స్ప్రింగ్లో ఫోర్స్ ఎలా జనరేట్ అవుతుంది? నువ్వు లాగేదాన్ని అపోజ్ చేయడానికి జనరేట్ అవుతుంది. అంటే Fs ఈజ్ ప్రపోర్షనల్ టు -x నాట్ x. అదైందా? -x. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి ఒక కాన్స్టెంట్ పెడతాం. సో Fx ఈజ్ ఈక్వల్స్ టు ఏం పెడతాం? సమ్ కాన్స్టెంట్ కాల్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. కేన్ మనం ఏమంటాం? స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆర్ ఫోర్స్ కాన్స్టెంట్. ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. స్ప్రింగ్ కాన్స్టెంట్ అండి కేన్. సో Fx ఏంటి? Fs. స్ప్రింగ్ ఫోర్స్ Fs ఈజ్ ఈక్వల్స్ ఏంటమ్మా? -kx. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. స్ప్రింగ్లో ఆ -kx ఎలా యాక్ట్ చేస్తుంది? ఎక్స్ ఎటైతే అటు. ఫర్ ఎగ్జాంపుల్ ఎటైతే దానికి ఆపోజిట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పుష్ చేసావు, ఈ విధంగా ఎక్స్ ఈ విధంగా పుష్ చేసావు, ఆ విధంగా ఎక్స్ని పుష్ చేసావు. అప్పుడు ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? దానికి ఆపోజిట్గా నిన్ను పుష్ చేస్తుంది అటువైపు. అర్థమైందా? నువ్వు పుల్ చేస్తే ఇది నిన్ను వెనక్కి పుల్ చేస్తుంది, నువ్వు పుష్ చేస్తే నిన్ను కూడా బయటికి పుష్ చేస్తుంది. సో ఎక్స్ ఎటు ఉంటే ఫోర్స్ దానికి ఆపోజిట్గా ఉంటుంది. అందుకే మైనస్. అర్థమైందా? మైనస్ ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఎప్పుడు కూడా ఫోర్స్ అనేది నువ్వు ఎక్స్ ఎటువైపు చేస్తే దానికి ఆపోజిట్గా ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ప్రింగ్ కూడా రాసుకోండి. సో స్ప్రింగ్ అనగానే నీకు ఏం గుర్తు రావాలి? -kx. ఆ -kx ఎటు ఉంటుంది? ఎక్స్ ఎటు ఉంటే దానికి ఆపోజిట్ ఉంటుంది. జాగ్రత్త రాసుకో. ఇక లాస్ట్ వన్ ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్. దాని గురించి సపరేట్గా మనం ఫ్రిక్షన్ గురించి నేర్చుకుంటాము. బట్ జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఒక బ్లాక్ ఉందనుకోండి, M మాస్. దీనికి నార్మల్గా ఉన్న ఫోర్స్ని ఏమంటాం? N అంటాం. సర్ఫేస్కి నార్మల్గా ఉండే ఫోర్స్ని ఏమో N అంటాం. సర్ఫేస్కి ప్యారల్గా ఉండే ఫోర్స్ని ఫ్రిక్షన్ అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. సో N ఈజ్ నార్మల్ టు ద సర్ఫేస్. ఇది రాసి పెట్టుకోండి, పాయింట్ సరిపోతుంది. Friction is parallel to the surface. Both are contact forces. Normal contact force is normal force. Parallel contact force is frictional force. So అలా కూడా రాసుకోవచ్చు. ఫ్రిక్షన్ ఎలా రాసుకోవచ్చు? Parallel contact force. ఇదేంటిది? నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో రెండింటికి
మంచి అవినాభావ సంబంధం ఉంది. ఇదేమో నార్మల్ ఫోర్స్ నార్మల్ టు ద సర్ఫేస్ ఉంటుంది, ఇదేమో ప్యారలల్ టు ద సర్ఫేస్ ఉంటుంది. ఇది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ది కాంటాక్ట్ ఫోర్స్, ఇదేమో ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ ది కాంటాక్ట్ ఫోర్స్. రెండు కూడా కాంటాక్ట్ ఫోర్సెసే, రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నప్పుడే వస్తాయి. నార్మల్ ఇఫ్ దెర్ ఈజ్ నో కాంటాక్ట్, ఇది సర్ఫేస్ ఉంది, మాస్ ఇక్కడ ఉంది, వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్? 0. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? 0. If they are in contact, then only you will get a friction and normal reactions. Otherwise, you do not get them. Got it? Right. చెరిపేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్స్కి ఇద్దాం. ఒక ఐడియా వస్తుంది మనకి, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది ఐడియా వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ మీద బ్లాక్ M ఉంది. ఇప్పుడు దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. సో నేను ఏం చేయాలి? బ్లాక్ Mని బయటికి తీసుకొచ్చా, ఫ్రీ చేసా, ఐసోలేట్ చేసా సిస్టమ్ నుంచి. ఓకేనా? దీని మీద కిందకి ఏం యాక్ట్ చేస్తుంది? మాస్ mg యాక్ట్ చేస్తుంది, mg మాస్ యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది, వెర్టికల్లీ డౌన్. అలాగే మరి కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ సర్ఫేస్ దీని మీద ఏం అప్లై చేస్తుంది? నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎలా అప్లై చేస్తుంది? నార్మల్ టు ద సర్ఫేస్ అంటే పైకి అప్లై చేస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు ఒక ఫోర్స్ Fతో నేను లాగుతున్నాను ఆ బ్లాక్ని, ఇటువైపు ఫ్రిక్షన్ కూడా ఉంది. ఓకేనా? ఫ్రిక్షన్ కూడా ఉంది, ఫ్రిక్షన్ ఇటువైపు బ్లాక్కి ఫ్రిక్షన్ కూడా ఉంది. సో అప్పుడు బ్లాక్ మీద ఏమేమి ఫోర్సెస్ ఎక్స్ట్రా వస్తాయి? ఫోర్స్ F వస్తుంది, అలాగే ఇటువైపు ఫ్రిక్షన్ FR వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉందండి, బ్లాక్ M ఉంది, ఇంక్లైన్డ్ ప్లేన్, దిస్ ఇస్ థీటా. ఓకేనా? స్మూత్ సర్ఫేస్, ఫ్రిక్షన్ తీసేద్దాం. స్మూత్ సర్ఫేస్ ఉంది, ఫ్రిక్షన్ చదువుకునేటప్పుడు ఫ్రిక్షన్ పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లాక్ని తీసుకున్నా, దిస్ ఇస్ ద బ్లాక్ M. దీని మీద మొత్తం అన్ని కూడా మనం డ్రా చేయాలి. ఇప్పుడు దీని మీద కిందకి ఏముంటుంది? mg ఉంటుంది. సో mg కింద వెర్టికల్లీ డౌన్, వెయిట్ ఎలా ఉంటుంది? వెర్టికల్లీ డౌన్ ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. మనకి ఏదైతే మనం ఇంక్లైన్ ఉందో దాన్ని తీసుకుంటాం అనేది మంచి పద్ధతి. ఓకే, ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. అది ఇది థీటా ఉంది. ఓకేనా? ఇప్పుడు దీనికి నార్మల్గా దీని మీద ఏం యాక్ట్ చేస్తుంది? దీనికి నార్మల్గా నార్మల్ ఫోర్స్ n యాక్ట్ చేస్తుంది, నార్మల్ ఫోర్స్ n యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ mg ఉంది, n ఉంది, రెండే ఫోర్సెస్. ఇంకేమైనా ఉన్నాయి ఫోర్సెస్? ఒకవేళ ఇది రఫ్ సర్ఫేస్ అయితే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఇంకేం లేవు, నార్మల్ ఫోర్స్ ఉంది, mg ఉంది, అంతే. ఇప్పుడు ఈ ఫోర్సెస్ని మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రిజాల్వ్ చేసి ప్రాబ్లం చేస్తామంట. అది ఎలా చేస్తామని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చేద్దాంలే. ఇప్పుడైతే ఇది ఎలా డ్రా చేయాలని తెలిస్తే సరిపోతుంది మీకు. ఓకేనా? సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇప్పుడు అర్థమైంది, ఒక బాడీని పక్కకి తీసి దాని మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ అన్నీ డ్రా చేస్తే అదే మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్. రైట్? డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్విలిబ్రియం గురించి నేర్చుకుందాం. ఈక్విలిబ్రియం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్, ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం ఉండడం అంటే ఏంటి? దేర్ ఈజ్ నో ఫోర్స్, సో టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్విలిబ్రియంలో ఉండడం ఏంటంటే నో యాక్సలరేషన్, యాక్సలరేషన్ లేకపోవడాన్ని ఈక్విలిబ్రియం అంటాము. అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆర్ ఇట్ కెన్ బి ఎట్ రెస్ట్. రెస్ట్లో అన్నా ఉండొచ్చు, లేకపోతే వెలాసిటీ అన్నా చేంజ్ అవ్వకుండా ఉండొచ్చు. రెండు కేసుల్లోనే యాక్సలరేషన్ ఏంటి? 0నే. అంటే నెట్ ఫోర్స్ ఎంత? 0. అంటే ఒక బాడీ మీద యాక్ట్ చేసే అన్ని ఫోర్సెస్ కలిపి 0 అయిపోతే మనం దాన్ని ఏమంటాం? ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. సో సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని గుర్తుపెట్టుకోవాలి ఈక్విలిబ్రియంలో ఉంది అనగానే. అర్థమైందా? సిగ్మా ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ 0 అంటే కెన్ ఐ సే దట్ ఎంప్లాయిస్ ఆల్ ద ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ ద ఫోర్సెస్ అలాంగ్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? సిగ్మా ఎఫ్ బార్ అన్నాను కదా. సిగ్మా ఎఫ్ బార్ అంటే ఏంటి? fxi క్యాప్ ప్లస్ fy j క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్న ఫోర్సెస్ అన్నీ కలిపితే 0 రావాలి, అలాగే వై యాక్సిస్ మీద ఉన్న ఫోర్సెస్ అన్నీ కలిపితే రావాలి 0 రావాలి. సో ఈక్విలిబ్రియంలో ఉంది అనగానే యూ షుడ్ గెట్ ది ఐడియా ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ కాంపోనెంట్ వైపు ఉన్నాయన్నీ కూడా, ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్నాయన్నీ 0 అవ్వాలి ఫోర్సెస్, అలాగే వై యాక్సిస్ మీద ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా 0 అవ్వాలి అనే ఐడియా రావాలి. రాసుకొని పాజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ ఈక్విలిబ్రియంలో చూద్దాం. చూడండి, దిస్ 30 kg మాస్ ఈజ్ ఎన్ ఈక్విలిబ్రియం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏబిసి, ఈ ఏబిసి స్ట్రింగ్స్లో ఉన్న టెన్షన్ని కనుక్కోవాలి అంటున్నాడు.
ఇది ఈక్విలిబ్రియం ఉంటే ఏబీసీలో ఉన్న టెన్షన్ కనుక్కోండి అంటాడు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఈక్విలిబ్రియంలో ఉంది, దీంట్లో టెన్షన్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తా చెప్పండి. ఇప్పుడు బి అనే స్ట్రింగ్లో టెన్షన్ డ్రా చేయాలి. ఈ పాయింట్ నుంచి ఎప్పుడు కూడా టెన్షన్ అంటే ఏంటి, టెన్షన్ ఆల్వేస్ పుల్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఎప్పుడు కూడా పుల్ చేస్తుంది. సో దీని మీద టెన్షన్ అంటే కిందకి రాస్తావా పైకి రాస్తావా, పైకి, ఎందుకంటే పుల్స్. దిస్ ఈజ్ టెన్షన్ బి. అది ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఎలా యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ టెన్షన్ బి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, స్ట్రింగ్లో టెన్షన్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఒక స్ట్రింగ్లో టెన్షన్ ఎప్పుడు ఈక్వల్ ఉంటుంది, సేమ్ ఉంటుంది త్రూ అవుట్ ద స్ట్రింగ్ ఇఫ్ దట్ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ అండ్ ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్. మన దగ్గర ఉన్న అన్ని కూడా ఐడియల్ స్ట్రింగ్స్ ఉంటాయి మన ప్రాబ్లమ్స్లో. అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్ట్రింగ్లో ఎప్పుడు కూడా టెన్షన్ సేమ్ ఉంటుంది స్ట్రింగ్ అంతా. అలాగే సో అందుకే ఇక్కడ టీబీ అయితే ఇక్కడ కూడా టీబీ రాశాను. మన స్ట్రింగ్స్కి మాసెస్ ఉండవు, మాస్లెస్ అంటిల్ అన్లెస్ దే సే ఇన్ ద ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లంలో చెప్తేనే ఉన్నట్టు. సో మన దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే స్ట్రింగ్ అనగానే మాస్లెస్ ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్. మాస్లెస్ ఉంటుంది, అలాగే ఇన్ఎక్స్టెండబుల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో త్రూ అవుట్ ద స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా టెన్షన్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు టీఏ ఎలా ఉంటుంది చూడండి, టెన్షన్ ఇన్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్. ఒక పని చేద్దాం, పెన్ మారుద్దాం, సింబల్స్ వేరుగా దాంతో రాద్దాం. టీబీ టీబీ టీఏ. సో దిస్ ఈజ్ అ టీబీ, దిస్ ఈజ్ అ టీబీ, దిస్ ఈజ్ అ టీఏ, దిస్ ఈజ్ అ టీఏ. దిస్ పాయింట్ ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది. మరి ఈ పాయింట్ టీసీ ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది. అలాగే ఈ పాయింట్ ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది టీసీ. ఓకేనా. మరి 30కి ఇంకేమున్నా చెప్పండి, 30 దగ్గర యాక్ట్ చేసి టెన్షన్ పైకి యాక్ట్ చేస్తుంది. ఇంకా వెయిట్ ఎంజీ, ఎంజీ అంటే 30 ఇంటూ జీ, 30 ఇంటూ జీ అంటే ఎంజీ అంటే 30 కేజీ అన్నాడు కదా, 30 కేజీ అన్నాడు కాబట్టి 30 ఇంటూ జీ అవుతుంది. ఇది మనకున్న ఫోర్సెస్ అన్నీ రాసేస్తాం మనం. ఓకేనా. ఇప్పుడు 30 కేజీ పక్కకి తీసుకున్నాం. 30 కేజీ కదులుతుందా, కదలట్లేదు అంటే వై యాక్సిస్ మీద ఉన్న ఫోర్సెస్ ఈక్విలిబ్రియం అంటే ఏం చెప్పాను, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో అవి రెండు కూడా 0 అవుతాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఫోర్సులు వై యాక్సిస్. అయితే ఎక్స్ యాక్సిస్ మీద దీనికి ఏమీ లేవు. సో 30 కేజీ ఒకసారి తీసుకోండి, ఫర్ 30 కేజీ. సో వై యాక్సిస్ మీద ఉన్నాయి 0 అవ్వాలి. 0 అవ్వడం అంటే ఏంటి, పైకున్న ఫోర్సెస్ కిందకున్న ఫోర్సెస్ సేమ్ అవ్వాలి. లేదా పైకున్నాయి ప్లస్ అని తీసుకున్నాం అనుకో, కిందకున్నాయి మైనస్ అయ్యి, టీసీ మైనస్ 30g ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు, లేదంటే టీసీ ఈజ్ ఈక్వల్స్ టు 30g అని రాయొచ్చు. సో ఎప్పుడైనా 0 అని చెప్పానంటే అర్థం ఏంటంటే అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, రైట్ సైడ్ ఫోర్సెస్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్. అలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది, డైరెక్ట్గా రాయొచ్చు. మళ్ళీ 0 రాసి దాని పక్కన తీసుకురావక్కర్లేదు. సో టీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, టీసీ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 10 అని తీసుకున్నాం, 300 న్యూటన్స్. సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ టీసీ వచ్చేసింది చూడండి, సి వచ్చేసింది. సో 30 కేజీ తీసుకుంటే మనకి టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ సి వచ్చేసింది అన్నమాట. రైట్, డ్రా చేసుకోండి. అలాగే అటువైపు మనం టీఏటీబీ చేద్దాం. పాజ్ చేసి డ్రా చేసుకోవాలి. రైట్, ఇక్కడ ఏం చేద్దాం అంటే టీఏటీబీ చేద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ తీసుకుని జాగ్రత్తగా డ్రా చేస్తున్నాం. ఇటువైపు ఏముంది, టీఏ ఉంది. ఇటువైపు ఏముంది, టీసీ. ఇటువైపు ఏముంది, టీబీ ఉంది. ఇది ఎక్స్ యాక్సిస్ మన, ఇది వై యాక్సిస్ మంది, ఇది ఎక్స్ యాక్సిస్. జాగ్రత్త చూడాలి. ఈ పాయింట్ తీసుకున్నాను, ఆ పాయింట్ మీద ఉన్న ఫోర్సెస్ అన్నీ రాశా, టీఏ రాశా, టీబీ రాశా, టీసీ రాశా. ఇక్కడ యాంగిల్ ఎంత చెప్పాడు, ఈ యాంగిల్ 37 అన్నాడు. అది 37 అయితే ఇది కూడా 37గా, అది 37 అయితే ఇది కూడా 37. అప్పుడు మనం ఈ టీబీని రిజాల్వ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ నో నీడ్ టు బి రిజాల్వ్. టీఏ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, టీసీ ఎలా ఉంది, వై యాక్సిస్ మీద ఉంది, కాబట్టి రిజాల్వ్ చేయక్కర్లేదు. మరి టీబీ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద లేదు, వై యాక్సిస్ మీద లేదు, కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయాలి. సో దాన్ని రిజాల్వ్ చేస్తున్నాం, 2 ముక్కలు చేస్తే దీన్ని ఏమవుతుంది, టీబీ కాస్ 37. అలాగే ఇటువైపు ఉన్నది ఏమవుతుంది చూడండి, టీబీ సైన్ 37. మరి 37 అనే యాంగిల్ చాలాసార్లు వస్తుంది, దాని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అవి గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఇది 37 యాంగిల్, ఇది 53 యాంగిల్. చిన్న యాంగిల్కి ఎదురుకుండా చిన్న సైడ్ 3, పెద్ద యాంగిల్కి ఎదురుకుండా పెద్ద సైడ్ 4, ఇదేమో ఉంది 5. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి,
చిన్న యాంగిల్కి ఎదురుగుండా చిన్న సైడ్ 3, పెద్ద యాంగిల్కి ఎదురుగుండా పెద్ద సైడ్ అంటే 4, హైపోటెన్యూస్ అంటే 5. దీని నుంచి నీకు cos 37 కావాలి. cos 37 అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 అంటే టీబీ ఇంటూ 4/5. అలా ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ తీసుకోవచ్చు. 37, 53 ట్రయాంగిల్ నుంచి tan తీసుకోవచ్చు, కాస్ తీసుకోవచ్చు, కాట్ తీసుకోవచ్చు, ఏదంటే అది. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? sin 37. sin 37 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఎంత చూడండి, టీబీ ఇంటూ 3/5. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇది రాసుకున్నారుగా, చెరిపేస్తున్నాను. టీసీ వాల్యూ పక్కన పెట్టుకుందాం. 300 న్యూటన్స్ టీసీ కావాలి మనకి. ఇక్కడ తీసుకొద్దాం. సో లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు రైట్ సైడ్ ఫోర్సెస్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టాలి. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? టీబీ కాస్ 37 మైనస్ టీఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. లేదంటే డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఫోర్సెస్ అని పెట్టచ్చు. దీని వాల్యూ ఆల్రెడీ చేసాం కదా. టీబీ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు టీఏ ఒక వాల్యూ వచ్చేసింది. ఇక మరి వై యాక్సిస్ చూడాలి. వై యాక్సిస్ చూస్తే వై యాక్సిస్ మీద చెప్పండి. సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అప్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ అంటే టీబీ ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్స్ టు టీసీ. టీసీ మనకు ఆల్రెడీ ఉందిగా 300, అది అందులో పెట్టేసాయి. సో టీబీ ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్స్ టు 300. అప్పుడు టీబీ ఎంత వస్తుంది చూడండి, 500 న్యూటన్స్. టీబీ వచ్చేసిందిగా. టీబీ తీసుకొచ్చి అందులో పెట్టేస్తే మనకి ఏమొస్తుంది? టీఏ వస్తుంది. చేసేద్దాం. సో టీఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, 500 ఇక్కడ పెట్టాను అనుకో, 500 టైమ్స్ అంటే 400 వస్తుంది. అయిపోయి టీఏ, టీబీ, టీసీ 3 వచ్చేసింది. ఓకేనా? నోట్ చేసుకోండి. సో ఇక్కడ పద్ధతి ఇంపార్టెంట్. చాలా ఫండమెంటల్ ప్రొసీజర్స్ మీకు ఈ ఒక ప్రాబ్లంలో తెలిసిపోయినాయి. చాలా ఫండమెంటల్ ప్రొసీజర్స్ నోట్ చేసుకోండి. కాంటాక్ట్ బాడీస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూడండి. ఎస్పెషల్లీ ఇవి కాంటాక్ట్ బాడీస్ అని చెప్పచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ అండ్ నార్మల్ రియాక్షన్ అని చెప్పచ్చు. నార్మల్ రియాక్షన్ ఆర్ నార్మల్ ఫోర్స్ మీద ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బ్లాక్స్ తీసుకున్నాను. M1 బ్లాక్ ఒకటి, M2 బ్లాక్ ఒకటి. దీని మీద నేను ఫోర్స్ F అప్లై చేస్తున్నాను. దెన్ ఫైండ్ వాట్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఆర్ ఫైండ్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అండ్ నార్మల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. సో సిస్టమ్ యొక్క బాడీస్ యొక్క యాక్సలరేషన్ కావాలి, అలాగే వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ నార్మల్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్ ఆర్ ఇంటరాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్ అనొచ్చు. ఇంటరాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ బ్లాక్స్ ఇలా కూడా అడగచ్చు. మీకు డైరెక్ట్గా క్లూ ఇవ్వకుండా నార్మల్ రియాక్షన్స్ అని చెప్పి ఇట్లా కూడా అడగచ్చు. ఇంటరాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అని కూడా. సో దాన్ని సపరేట్ చేసుకుందాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. ఇది M1, దీని మీద ఫోర్స్ F యాక్ట్ చేస్తుంది. ఇది M2, దాని మీద ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ఎవరో యాక్ట్ చేయట్లే, కానీ M1 యాక్ట్ చేస్తుంది M2 మీద. M1 దీన్ని పుష్ చేస్తుంది. సో దేర్ ఈజ్ ఎ కాంటాక్ట్ బిట్వీన్ దెమ్. సో ఎప్పుడైతే కాంటాక్ట్ ఉందో వాటి మధ్యలో ఏముంటుంది? నార్మల్ ఫోర్స్ ఉంటుంది. నార్మల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ టు దేర్ సర్ఫేసెస్. సో దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ బై M1 ఆన్ M2. సో అలాగే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఇది N ఫోర్స్ దీని మీద అప్లై చేస్తుంది, ఇది కూడా దీని మీద ఏం అప్లై చేస్తే N ఫోర్స్. ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అప్లై. సో దిస్ ఈజ్ ద రియాక్షన్, దిస్ ఇస్ ద యాక్షన్ ఫోర్స్, దిస్ ఈజ్ ద రియాక్షన్ ఫోర్స్. సో M1 M2ని పుష్ చేస్తుంది. సో M2 కూడా M1ని ఇటువైపు పుష్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా ఒక సిస్టమ్ కదా. ఇది ఎంత ముందుకెళ్తే M2 కూడా అంతే ముందుకెళ్తుంది కదా. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంటే M2 కూడా అంతే స్పీడ్తో వెళ్తుంది కదా. అంటే M2కి యాక్సలరేషన్ ఏముంటుంది, దీనికి కూడా యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? ఏనే ఉంటుంది. అంటే యాక్సలరేషన్ ఆఫ్ M1 ఎంతో యాక్సలరేషన్ ఆఫ్ M2 కూడా అంతే. సో రెండింటికి వేరే వేరే యాక్సలరేషన్స్ ఉండవు. ఇప్పుడు దీని ప్రకారం వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ దిస్ M1 అండ్ ఫర్ ద M2? ఆ రెండు ఈక్వేషన్స్ మనం రాసుకోవాలి. దీన్ని ఫస్ట్ M1కి రాద్దాం. M1కి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఫోర్స్ ఎంత అంటే F ఉంది. సో F రాస్తుంది, బాగానే ఉంది. మరి N ఎలా ఉంది? Fను అపోజ్ చేస్తుంది, అంటే నెగిటివ్ సైడ్ ఉంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి -N. దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్. F minus N is the net force along x axis. Net force is equal to Newton's third law. Net force is equal to ma, mass into acceleration. That is Newton's second law. ఇక్కడ what is the net force? N along x axis. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు.
అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఏ m2a. అర్థమైంది ఎలా రాయాలో? సో దిస్ ఈజ్ m1a. f మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు m1a, n ఈజ్ ఈక్వల్స్ టు m2a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 1 and 2 కలిపిస్తే n పోతుందిగా. 1 and 2 కలిపిస్తే n పోతుంది, మనకేం వస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. సో 1 + 2 చేసి 1 + 2 చేస్తే f ఈజ్ ఈక్వల్స్ టు n క్యాన్సిల్, అటువైపు m1 + m2 ఇంటూ ఏ. జాగ్రత్త చూడాలి, రెండు కలిపేసాం, n క్యాన్సిల్ అయిపోయినాయి. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు f బై m1 + m2. సో యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ వచ్చేసింది. దానికి ఇదంతా కూడా చేయక్కర్లే, ఎఫ్ అనేది దీని మీద ఈ రెండింటి మీద యాక్ట్ చేస్తుంది. సో f బై m1 + m2 అని రాసేయచ్చు, ఫోర్స్ బై మాస్ అని కూడా రాయొచ్చు. కానీ ఒక పద్ధతి ఫాలో అవుతున్నాం. ఇప్పుడు నార్మల్ ఫోర్స్ కావాలి నీకు, ఆల్రెడీ నార్మల్ ఫోర్స్కి m2a అని ఉంది కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ ఏ అంటే ఎంత? f బై m1 + m2. అయిపోయింది, నార్మల్ రియాక్షన్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ ద ఇంటరాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద బ్లాక్స్. ఏం చేసాం? వాట్ ఈస్ ద ప్రొసీజర్? వీ హ్యావ్ డ్రాన్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. వీ డ్రా ఆల్ ద ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అలాగే ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్న ఫోర్సెస్ అని డ్రా చేసాం. వై యాక్సిస్లో డ్రా చేయలేదు, ఎందుకంటే వై యాక్సిస్లో మోషన్ లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి డ్రా చేయలేదు. అర్థమైందా? అయితే వై యాక్సిస్ కూడా డ్రా చేసుకోవాలి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డ్రా చేశాను. ఎక్స్ యాక్సిస్ ముందర యాక్సలరేషన్ తీసుకున్నా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే న్యూటన్స్ సెకండ్ లా అని అప్లై చేసాం. దీని మీద ఉన్న నెట్ ఫోర్స్ ఏంటి? ఎఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. అలాగే దీని మీద ఉన్న నెట్ ఫోర్స్ ఏంటి? ఓన్లీ ఒకటే ఫోర్స్ ఉంది, ఎన్. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు m2a. సాల్వ్ చేస్తే మనకి ఏ వచ్చేసింది? ఎన్ వచ్చింది. సో బేసిక్ ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ లాస్ ఆఫ్ మోషన్. ఈ బేసిక్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడు డ్రా చేసుకొని చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ చేయాలి. ఇదొక ఎగ్జాంపుల్, అదొక ఎగ్జాంపుల్. చూడండి, రెండు ఒకలాగే ఉన్న, చిన్న డిఫరెన్స్ ఉంది. 6 న్యూటన్స్ ఇక్కడ 1 kg మీద యాక్ట్ చేస్తుంది, 6 న్యూటన్స్ ఇక్కడ 2 kg మీద యాక్ట్ చేస్తుంది. రెండు కేసెస్లో కూడా మనకి యాక్సలరేషన్ కావాలి, అలాగే నార్మల్ ఫోర్స్ కావాలి. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఇన్ బోత్ ద కేసెస్? వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ ఇన్ బోత్ ద కేసెస్? పాజ్ చేసి చేయాలి. ఫార్ములాలో డైరెక్ట్గా అప్లై చేయకండి, ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయండి. ఈక్వేషన్స్ రాయండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ రాయండి, ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి. ఓకేనా? పాజ్ చేసి చేసుకోవాలి, పాజ్ చేసి చేయాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి. చేస్తున్నాను, చేశారా? రైట్. సర్ఫేస్ తీసుకున్నాం, ఇదిగో 1 kg తీసుకున్నాను, ఇక్కడేమో 2 kg తీసుకున్నాను. 1 kg మీద యాక్సలరేషన్ ఏ అయితే 2 kg మీద కూడా యాక్సలరేషన్ ఏనే. మధ్యలో ఏముంటుంది? నార్మల్ ఫోర్స్ ఉంటుంది. దీని మీద నార్మల్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని ముందుకు దోస్తుంది, దీన్ని వెనక్కి దోస్తుంది. దీని మీద ఎవరున్నారు? 6 న్యూటన్స్ ఉంది. ఓకేనా? ఆ ఎన్ ఈయన కన్ఫ్యూజ్ అవుతారు. 6 న్యూటన్స్ అది ఎన్ అంటే, ఈ ఎన్ అంటే నార్మల్ ఫోర్స్. సో ఇప్పుడు చూడండి, 6 మైనస్ ఎన్, ఎందుకంటే 6 ఇటు ఉంది, ఎన్ ఇటు ఉంది, ఆపోజిట్ ఉంది. అలాగే ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ 1 ఇంటూ ఏ. మరి దీనికి ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎన్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ ఏ వస్తుంది. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ కలిపేస్తే మనకి, రెండు ఈక్వేషన్స్ని కలిపితే ఏ వస్తుంది. కలిపేసామనుకోండి, 6 ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 ఇంటూ ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 m/s². రెండింటినే యాడ్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఏం తీసుకొచ్చి, ఏ వచ్చేసింది కాబట్టి ఏం తీసుకొచ్చేసి ఇందులో పెట్టేస్తాం. ఇందులో పెట్టేస్తే ఏమొస్తుంది చూడండి, n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2. సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 న్యూటన్స్. ఈ n కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది యూనిట్, ఇది అక్కడ n అంటే నార్మల్ ఫోర్స్. సేమ్ అలాగే అక్కడ చేయండి, ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ యాక్సలరేషన్ కనుక్కుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై టోటల్ అంటే 2నే, దానికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మరి ఇక్కడ ఫ్రీ బాడీ మీరు రాసినప్పుడు 1 kgకి నార్మల్ ఫోర్స్ ఇలా ఉంటుంది, యాక్సలరేషన్ ఇలా ఉంటుంది. అలాగే 2 kgకి 6 న్యూటన్స్ ఇలా ఉంటుంది, నార్మల్ ఫోర్స్ ఇటు ఉంటుంది, యాక్సలరేషన్ ఇటు ఉంటుంది. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కరెక్ట్ వచ్చినాయా మీకు? ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి n ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 1 ఇంటూ ఏ అని రాయొచ్చు. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ. ఏ అంటే ఎంత? 2. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 2 న్యూటన్స్. ఇక్కడేమో n ఈజ్ ఈక్వల్స్ 4 న్యూటన్స్ వచ్చింది, ఇక్కడేమో n ఈజ్ ఈక్వల్స్ 2 న్యూటన్స్ వచ్చింది. ఇక్కడ యాక్సలరేషన్ ఏమో 2 m/s² వచ్చింది, అక్కడ యాక్సలరేషన్ 2 m/s² వచ్చింది. సో యాక్సలరేషన్లో డిఫరెన్స్ లేదు, బట్ నార్మల్ రియాక్షన్స్లో డిఫరెన్స్ ఉంది. సో జాగ్రత్త చూస్ చేసుకోవాలి. దీనికి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమవుతుంది? 6 ఇటు ఉంది కదా, 6 మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ. అంటే అవర్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని ఇటువైపు తీసుకున్నాం, మీ ఇష్టం ఎటన్నా తీసుకోవచ్చు. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని ఇటువైపు తీసుకున్నాం, అలా వచ్చిందనమాట. ఓకేనా? ఆ ఈక్వేషన్తో పెద్ద పని లేదు, ఆల్రెడీ ఏ కనుక్కున్నాం కాబట్టి
ఏం నేను ఎలా కనుక్కున్నాను, జస్ట్ నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఈక్వేషన్ సాల్వ్ చేసినా ఏ వస్తుంది, పాజ్ చేసి నోట్ చేసుకోండి.